రీసెంట్‌గా ఒక ఐటీ ఎంప్లాయీని వాళ్ళ పేరెంట్స్ తీసుకొనొచ్చి చెప్తున్నారు. ఏంటోనండి మా అబ్బాయిలో సడెన్‌గా చాలా చేంజ్ వచ్చింది ఈ 5 మంత్స్ నుంచి. బాగా డల్ అయిపోయాడు. మౌనంగా ఉంటున్నాడు. ఇదివరకు మాతో బాగా కలివిడిగా మాట్లాడేవాడు. ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. ఇప్పుడు మాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. ఇంటికొచ్చాడు. సరిగా తినట్లేదు, పడుకోవట్లేదు. వెయిట్ బాగా తగ్గాడు. జాబ్ కూడా మానేస్తానంటున్నాడు. గాలి చేస్తలేమో అని చెప్పేసి తాయెత్తులు అవి కట్టించాం. కానీ ఏం ఉపయోగం లేదు. నేబర్స్ ఎవరో సలహా ఇస్తే మందు పెట్టారేమో అనేసి అది కూడా కక్కిచ్చాం. మొదట ఒక 10 రోజులు బాగానే ఉన్నాడు. కానీ తర్వాత యథాప్రకారమే ఉంటున్నాడు. బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేసి డాక్టర్ని కలిసి అన్ని టెస్టులు చేయించాం. అన్నీ నార్మల్ రిపోర్ట్సే వచ్చినాయి అని చెప్పుకొచ్చారు. అతనుకున్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళారనమాట. దానివల్ల ఈ లక్షణాలన్నీ వచ్చినాయి. మేము తనని కౌన్సిల్ చేసాం, యాంటీ డిప్రెసెంట్స్ ఇచ్చాం. ఒక 1 మంత్లో చాలా బాగా రికవర్ అయ్యారు. మనందరం భగవంతుని నమ్ముకొని మంచి స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్తో ఉంటే ఏ మందు మనల్ని ఏం చేయలేదు. సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే మంచి ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి స్లీపింగ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.